వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ ఒక లైక్ కూడా కొట్టండి. సో లాస్ట్ క్లాస్ లో మనం కాంప్లెక్స్ నెంబర్స్ కంప్లీట్ చేస్తున్నాం. సో నౌ నెక్స్ట్ చాప్టర్ డిమోరిస్ థియరమ్. సో ఫస్ట్ కాన్సెప్ట్స్ చెప్తా. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ నేర్చుకోండి నేను చెప్పేవి, అండ్ కాన్సెప్ట్స్ నేర్పిస్తా, అండ్ దాని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన తర్వాత పీవైక్యూస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వన్ చూడండి. This is the de Morrison statement: cos theta plus I sin theta whole to the power of n equals to cos n theta plus I sin theta. సో ఈ de Morrison వచ్చే రెండు క్వశ్చన్ డిఫరెంట్ గా మనకు వచ్చేస్తుంది వెబ్సైట్ లో. తెలంగాణ సరే, ఆంధ్రప్రదేశ్ సరే, రెండు క్వశ్చన్ అయితే 100% వచ్చేస్తాయి. రెండు మన క్లాసులు విన్నారనుకోండి, యూ కెన్ అటెంప్ట్ 2 questions డెఫినెట్లీ. సో రెండు క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేస్తారు. సో ఇది మెయిన్ స్టేట్మెంట్: cos theta plus I sin theta whole to the power of n equals to cos n theta plus I sin n theta. సేమ్ ఇదే పవర్ నెగటివ్ ఉంటే cos theta plus I sin theta whole to the power of minus n equals to cos n theta minus I sin n theta. నెక్స్ట్ ఇక్కడ మిడిల్ లో నెగటివ్ ఉంది అనుకోండి, cos theta minus I sin theta whole to the power of n equals to cos n theta minus I sin n theta. ఓకేనా? ఇది మెయిన్ de Morrison స్టేట్మెంట్. ఇది నెక్స్ట్ దీన్ని షార్ట్ కట్ లో సిస్ theta రాయాలి. సిస్ theta అంటే ఏంటంటే cos theta plus I sin theta అని సిస్ theta గా రాసుకోవచ్చు మనం. సిస్ theta రాయొచ్చు మనం. సేమ్ సిమిలర్ గా cos theta minus I sin theta ఈక్వల్స్ దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే సిస్ ఆఫ్ మైనస్ theta రాసుకోవచ్చు. ఇది షార్ట్ నోటేషన్. ఇది దీన్ని సిస్ theta రాస్తాం. సిస్ theta అంటే cos theta plus I sin theta, సిస్ ఆఫ్ మైనస్ theta అంటే cos theta minus I sin theta. సో దీన్ని 1/cos theta plus I sin theta ఏం రాసుకోవచ్చు అంటే cos theta minus I sin theta రాసుకోవచ్చు. ఎందుకు రాసుకోవచ్చు అంటే దీన్ని డినామినేటర్ రేషనలైజ్ చేసాం అనుకోండి, డినామినేటర్ 1 వస్తుంది, న్యూమరేటర్ లో 1 ఇంటూ ఇక్కడ పాజిటివ్ ఉంది కదా, ఇక్కడ పాజిటివ్ అంటే నెగిటివ్ రాసుకోవాలి. ఇక్కడ పాజిటివ్ ఉంది కదా, మైనస్ తో మల్టిప్లై చేస్తాం. cos theta minus I sin theta తో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లై చేస్తాం. న్యూమరేటర్ మల్టిప్లై చేసినప్పుడు 1 ఇంటూ cos theta minus I sin theta వస్తుంది, ఇదే వస్తుంది. డినామినేటర్ లో 1 వస్తుంది. సో ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఉంది కదా, నెగిటివ్ ఉంటే ఇంకా దేంతో మల్టిప్లై చేస్తాం? పాజిటివ్ తో మల్టిప్లై చేస్తాం. అంటే cos theta plus I sin theta ఇక్కడ 1 ఉంది కదా, అదే వస్తుంది ఆన్సర్ న్యూమరేటర్ లో. డినామినేటర్ లో 1 వస్తుంది. సింప్లిఫై చేస్తే, సో సింప్లిఫై చేయట్లేదు, దగ్గర గుర్తుపెట్టుకోవడం ఈజీ. డినామినేటర్ లో పాజిటివ్ ఉంటే అది న్యూమరేటర్ వచ్చాక నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ ఉంటే పాజిటివ్ అవుతుంది. సో 1/cos theta minus I sin theta is equals to cos theta plus I sin theta. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా ఈక్వల్స్ టు దీని ఏం రాసుకోవచ్చు అంటే సిస్ ఆల్ఫా ప్లస్ బీటా. సిస్ అంటే ఏంటి మనకి ఆల్రెడీ సిస్ theta అంటే cos theta ప్లస్ I sin theta. నెక్స్ట్ సిస్ ఆల్ఫా బై సిస్ బీటా ఇస్ ఈక్వల్స్ టు సిస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. ఓకేనా? నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే మనకి, ఎందుకంటే మన ఐపీలో అయితే ఎల్క్యూ ఉంటుంది ఇవి. సో ఇదైతే గుర్తుపెట్టుకోవాల్సిందే. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈక్వల్స్ 0, sin alpha plus sin beta plus sin gamma equals 0. Then cos square alpha plus cos square beta plus cos square gamma value 3/2. డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది మనకి. cos square alpha plus cos square beta plus cos square gamma value 3/2. సిమిలర్ గా sin square alpha plus sin square beta plus sin square gamma equals to 3/2. And cos 3 alpha plus cos 3 beta plus cos 3 gamma equals to 3 cos alpha plus beta plus gamma. sin 3 alpha plus sin 3 beta plus sin 3 gamma equals to 3 sin. లెఫ్ట్ సైడ్ లో sin ఉంటే రైట్ సైడ్ sin రావాలి. 3 ఆల్ఫా ఉంది కాబట్టి 3 ముందు రావాలి. 3 sin ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. నెక్స్ట్ cos ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ cos బీటా ప్లస్ గామా ప్లస్ cos గామా ప్లస్ ఆల్ఫా ఈక్వల్స్ టు 0. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ de Morrison బేసిక్స్ అంటే ఇవే ఫస్ట్. సో వీటి తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం, తర్వాత వేరే కాన్సెప్ట్స్ నేర్చుకొని పీవైక్యూస్ చేద్దాం. టేక్ స్క్రీన్ షాట్. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. cos 3 alpha plus I sin 3 alpha whole to the power of 5 is equals to. ఫస్ట్ అది స్టాండర్డ్ ఫామ్ లో ఉందో చెక్ చేస్తారు. స్టాండర్డ్ ఫామ్ అంటే cos theta plus I sin theta whole to the power of n ఫామ్ లో ఉండాలి. ఫస్ట్ cos టర్మ్ ఉండాలి, తర్వాత రియల్ పార్ట్ లో cos ఉండాలి, ఇమాజినరీ పార్ట్ లో sin టర్మ్ ఉండాలి. సో ఇది స్టాండర్డ్ ఫామ్ లో ఉంది. de Morrison అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే cos n theta plus I sin n theta. n అంటే పవర్ ఏంటి? పవర్ 5 కదా, n అంటే 5. సో cos 3 n theta 5 into 3 alpha plus I sin 5 into 3 alpha. 5 3s are 15. సో ఇదేమొస్తుంది మనకి cos 15 alpha plus I sin 15 alpha. ది ఫస్ట్ వన్. ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్ ఉందో చెక్ చేసుకోండి. స్టాండర్డ్ ఫామ్ లేకపోతే స్టాండర్డ్ ఫామ్ లో చెక్ చేసుకోవాలి మనం. ఓకేనా? ఇది cos 15 alpha plus I sin 15 alpha. దీని ఏం రాసుకోవచ్చు? సిస్ 15 alpha కూడా రాసుకోవచ్చు. సిస్ theta అంటే 15 alpha రాసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. sin 3 alpha plus I cos 3 alpha. ఇది స్టాండర్డ్ ఫామ్ లో లేదు మనకి. స్టాండర్డ్ ఫామ్ అంటే cos theta plus I sin theta whole to the power of n ఉండాలి. ఫస్ట్ cos టర్మ్ ఉండాలి ఇక్కడ, బట్ ఇక్కడ cos లేదు, sin ఉంది. సో దీన్ని చేంజ్ చేసుకుందాం. ఇలా చేంజ్ చేసుకొని చూడండి ఒకసారి. సో దీన్ని ఇక్కడ కాస్ రియల్ పార్ట్ ఉండాలి, అంటే ఓన్లీ కాస్ ఉండాలి, బట్ ఐ ఉంది. ఐ కామన్ తీసుకున్నప్పుడు రియల్ పార్ట్ అవుతుంది. ఐ కామన్ తీయాలంటే ఇక్కడ ఐ లేదు సైన్ లో. సో దీన్ని ఐ వచ్చేటట్టు రాసుకోవాలి. I² = -1 కదా.
సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే మైనస్ ఐ స్క్వేర్ సైన్ 3 ఆల్ఫా రాసుకోవచ్చు ప్లస్ ఐ కాస్ 3 ఆల్ఫా పవర్ 5. ఐ స్క్వేర్ అంటే -1 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది అంటే సైన్ 3 ఆల్ఫా అని వచ్చేస్తుంది. సో రెండింటిలో ఇప్పుడు కామన్ చూడండి, ఐ కామన్ ఉంది, ఐ కామన్ ఉంది, సేమ్ వస్తుంది మనకి మైనస్ ఐ సైన్ 3 ఆల్ఫా వస్తుంది ప్లస్ కాస్ 3 ఆల్ఫా వస్తుంది పవర్ 5. సో ఐ పవర్ 5 వస్తుంది ఇక్కడ, ఐ పవర్ 5 ఇంటూ సో కాస్ ఫస్ట్ కాస్ టర్మ్ రియల్ పార్ట్ రాస్తా కాస్ 3 ఆల్ఫా మైనస్ ఐ సైన్ 3 ఆల్ఫా హోల్ టు పవర్ 5. ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్ లో వచ్చింది కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా ఫామ్ లో ఉంది మనకి. స్టార్టింగ్ రియల్ పార్ట్ కాస్ లో ఉంది, రీమేజర్ పార్ట్ సైన్ లో ఉంది. సో ఐ పవర్ 5 అంటే రాసుకోవచ్చు ఐ స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్ అంటే -1 మైనస్ ప్లస్ ఐ వస్తుంది, ఐ ఇంటూ దీనికి డిమోరేషన్ అప్లై చేయండి కాస్ 3 ఆల్ఫా మైనస్ ఐ సైన్ 3 ఆల్ఫా కాస్ ఎన్ థీటా కదా, 5 ఇంటూ 3 ఆల్ఫా కాస్ 15 ఆల్ఫా అవుతుంది, కాస్ 15 ఆల్ఫా మైనస్ ఐ సైన్ 15 ఆల్ఫా. సో దీన్ని ఏం రాసుకోవచ్చు ఐ ఇంటూ సిస్ ఏం రాసుకోవచ్చు మనం -15 ఆల్ఫా రాయొచ్చు, మిడిల్ లో మైనస్ ఉంది కదా. సో థీటా ప్లస్ ఏం రాసుకోవాలి -15 ఆల్ఫా తీసుకోవాలి, పాజిటివ్ ఉంటే ప్లస్ తీసుకోవాలి. ఐ ఇంటూ సిస్ -15 ఆల్ఫా రాసుకో షార్ట్ కట్ లో. ఓకేనా, ఇది సెకండ్ వన్ సొల్యూషన్. ఫస్ట్ ఆ స్టాండర్డ్ ఫామ్ ఉందో చెక్ చేసుకుని, స్టాండర్డ్ ఫామ్ లేకపోతే స్టాండర్డ్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి మనం. ఇది స్టాండర్డ్ ఫామ్ లో లేదు, సో దీన్ని స్టాండర్డ్ ఫామ్ కన్వర్ట్ చేస్తున్నాం ఫస్ట్. స్టాండర్డ్ ఫామ్ వచ్చిన తర్వాత ఇది డిమోరేషన్ అప్లై చేస్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, కాస్ 3 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 3 ఆల్ఫా హోల్ టు పవర్ 5 ఇంటూ కాస్ 2 ఆల్ఫా మైనస్ ఐ సైన్ 2 ఆల్ఫా హోల్ పవర్ 3. ఇది కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా పవర్ n ఉంది, కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n ఫామ్ లో ఉంది. అదే దీనికి కాస్ n థీటా కదా అంటే ఏమొస్తుంది కాస్ 5 ఇంటూ 3 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ డైరెక్ట్ 5 3 15 రాస్తున్నాను డైరెక్ట్ గా. సో కాస్ 15 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 15 ఆల్ఫా ఇంటూ ఇది కూడా సేమ్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ హోల్ పవర్ కాస్ n థీటా మైనస్ ఐ సైన్ n థీటా 3 to 6 కాస్ 6 ఆల్ఫా మైనస్ ఐ సైన్ 6 ఆల్ఫా. సో దీన్ని ఏం రాసుకోవచ్చు సిస్ 15 ఆల్ఫా రాసుకోవచ్చు ఇంటూ దీన్ని ఏం రాసుకోవచ్చు మైనస్ ఉంది కదా సిస్ -6 ఆల్ఫా రాయొచ్చు, సిస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. సో మళ్ళీ అగైన్ ఏ ఫామ్ ఉంది సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా ఫామ్ లో ఉంది మనకి. సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా అంటే సిస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏం రాసుకోవచ్చు సిస్ ఆల్ఫా అంటే 15 ఆల్ఫా ప్లస్ బీటా అంటే -6 ఆల్ఫా. 15 - 6 అంటే 9, సిస్ 9 ఆల్ఫా. దీని ఏం అంటే సింప్లిఫై చేస్తే వస్తుంది మనకి కాస్ 9 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 9 ఆల్ఫా. దీనిది థర్డ్ క్వశ్చన్ కాస్ 3 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 3 ఆల్ఫా హోల్ టు పవర్ 5 ఇంటూ కాస్ 2 ఆల్ఫా మైనస్ ఐ సైన్ 2 ఆల్ఫా హోల్ పవర్ 3 ఈక్వల్స్ టు సిస్ 9 ఆల్ఫా. సిస్ 9 ఆల్ఫా అంటే కాస్ 9 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 9 ఆల్ఫా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, if x equals to cos alpha plus I sin alpha, y is equals to cos beta plus I sin beta, then x by y plus y by x equals to dash. This screenshot తీసుకోండి ఇక్కడ చేద్దాం. రైట్, సో నెక్స్ట్ వన్ సేమ్. సో వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి మనకి ఫోర్త్ వన్, x is equals to ఏమి ఇచ్చింది మనకి x by y, x by మనకి దీని వాల్యూ ఫైండ్ చేయలేదా. x అంటే ఏమొస్తుంది, x అంటే దాన్ని ఏం రాసుకోవచ్చు cos alpha plus I sin alpha అంటే sis alpha రాసుకోవచ్చు, x అంటే సిస్ ఆల్ఫా, y అంటే కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా కదా సిస్ బీటా, యాంగిల్ అనేది బీటా ఉంది కదా సో సిస్ బీటా రాసుకోవచ్చు. మనకి దేని వాల్యూ ఫైండ్ చేయాలి x by y ప్లస్ y by x వాల్యూ కావాలి, x by y ప్లస్ y by x ఈక్వల్ x అంటే ఏంటి సిస్ ఆల్ఫా, y అంటే ఏంటి సిస్ బీటా ప్లస్ y అంటే ఏంటి సిస్ బీటా బై x అంటే సిస్ ఆల్ఫా. సో ఇదే ఫార్మ్ ఆల్రెడీ ఫార్మ్ లో రాయించిన సిస్ ఆల్ఫా బై సిస్ బీటా ఈక్వల్స్ సిస్ ఆల్ఫా మైనస్ బీటా అని. అంటే దీని ఇదేమవుతుంది మనకి సిస్ ఆల్ఫా మైనస్ బీటా అవుతుంది ప్లస్ ఇక్కడ న్యూమరేటర్ లో బీటా ఉంది కదా ఇది మైనస్ అవుతుంది సిస్ బీటా మైనస్ ఆల్ఫా, సిస్ బీటా మైనస్ ఆల్ఫా. సో దీన్ని కాస్ ఆల్ఫా మైనస్ బీటా అంటే సింప్లిఫై చేసుకుంటే వస్తుంది మనకి కాస్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ ఇక్కడ కాస్ బీటా మైనస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ బీటా మైనస్ ఆల్ఫా. సో ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా ఉంది, ఇక్కడ బీటా మైనస్ ఆల్ఫా ఉంది, ఇక్కడ మైనస్ కామన్ తీసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇక్కడ రాసుకోవచ్చు దీన్ని ఏం రాసుకోవచ్చు సిస్ ఆల్ఫా మైనస్ బీటా అంతే అవసరం లేదు మనకి. దీన్ని మైనస్ కామన్ తీస్తే సిస్ ఆఫ్ ఏమొస్తుంది మైనస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా.
ఓకేనా. సో కాస్ సిస్ మైనస్ అంటే మనకి ఏమొస్తుంది, కాస్ సిస్ ఆల్ఫా మైనస్ బీటా యాజ్ ఇది వస్తుంది. సిస్ ఆఫ్ అంటే డైరెక్ట్ రాసుకోవచ్చు ఇక్కడ, అంటే ఏం రాసుకోవచ్చు, కాస్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా మైనస్ బీటా, ఇక్కడ ప్లస్ కాస్ ఆల్ఫా మైనస్ కాస్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా, లేకుంటే కాస్ టీటా కాస్ ఆఫ్ మైనస్ టీటా మైనస్ సిస్ ఆఫ్ మైనస్ టీటా ఫామ్ లో ఉంది కదా, అంటే ఇట్లా రాసుకో. సిస్ ఆఫ్ మైనస్ టీటా అంటే కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా, సో కాస్ ఆల్ఫా మైనస్ బీటా మైనస్ ఐ సైన్ ఆల్ఫా మైనస్ బీటా, ఆల్ఫా మైనస్ బీటా క్యాన్సిల్ అవుతుంది. సో టూ కాస్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా మైనస్ బీటా, 2 కాస్ ఆల్ఫా మైనస్ బీటా. ఇది ఫోర్త్ క్వశ్చన్ సొల్యూషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. సో x ఈక్వల్స్ టు ఇచ్చిన మోడల్, x ఈక్వల్స్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, x ప్లస్ 1/x వాల్యూ ఫైండ్ చేయాలి, x మైనస్ 1/x వాల్యూ, x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ. సో x అంటే ఇది మనకి సిస్ థీటా. ఓకేనా. 1/x అంటే ఏమొస్తుంది మనకి, 1/x అంటే డినోమినేటర్ అవుతుంది మనకి, అంటే 1/cos థీటా మైనస్ ఐ సైన్ థీటా అవుతుంది, సారీ ప్లస్ థీటా అవుతుంది. వాడు ఇచ్చింది ప్లస్ కదా, అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా రాసుకోవచ్చు. సో అంటే 1/x వాల్యూ ఏంటి, కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. సో రెండు యాడ్ చేస్తే వస్తుంది x ప్లస్ 1/x, అంటే x ప్లస్ 1/x ఈక్వల్స్ టు x అంటే ఏంటి మనకి, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. సైన్ థీటా క్యాన్సిల్, కాస్ ప్లస్ 2 కాస్ థీటా, ఇది x ప్లస్ 1/x. సిమిలర్ గా x మైనస్ 1/x చేయండి, మైనస్ చేస్తే ఇది మైనస్ అవుతుంది ప్లస్ అవుతుంది, కాస్ కాస్ క్యాన్సిల్ అవుతుంది, 2i సైన్ థీటా వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ దాంట్లో లాస్ట్ అంటే x స్క్వేర్ అంటే ఫస్ట్ డిమోల్స్ కాంప్లెక్స్, దీని కాస్ 2 థీటా ప్లస్ ఐ సైన్ 2 థీటా అవుతుంది. ఓకేనా. అదే ఏమొస్తుంది ఇక్కడ తర్వాత చేస్తుంది చూడండి, x స్క్వేర్ అంటే ఏమొస్తుంది, x స్క్వేర్ అంటే దీనికి స్క్వేర్ వేస్తే దీనికి డిమోల్స్ అప్లై చేస్తాం, అంటే x స్క్వేర్ ఏమొస్తుంది అంటే x స్క్వేర్ ఈక్వల్స్ టు కాస్ 2 థీటా ప్లస్ ఐ సైన్ 2 థీటా వస్తుంది, ఐ సైన్ 2 థీటా x మోడల్. 1/x స్క్వేర్ అంటే మైనస్ వస్తుంది, కాస్ 2 థీటా మైనస్ ఐ సైన్ 2 థీటా. సో రెండు యాడ్ చేసాం అనుకోండి, ఇదేమో ఐ సైన్ 2 థీటా ఐ సైన్ 2 థీటా క్యాన్సిల్ అవుతుంది, అంటే ఫైనల్ వచ్చి ఆన్సర్ ఏమొస్తుంది మనకంటే ఈ ఆన్సర్ వస్తుంది 2 కాస్ 2 థీటా. ఇది ఆన్సర్. ఏంది x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఏంటంటే 2 కాస్ 2 థీటా. ఇది ఫిఫ్త్ క్వశ్చన్ సొల్యూషన్. ఓకేనా. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. The value of 1 plus i whole to the power of 16 and the second one 1 minus i whole power 8. ఫస్ట్ ఇది సాల్వ్ చేయడం, తర్వాత ఇవన్నీ కూడా 7th 8th 9th 10th 11th అన్ని కూడా PYQs తెలంగాణ అండ్ ఏపీలో రెండింటిలో అడిగినాయి కూడా. ఓకేనా. ఒక్కొక్క మోడల్ చెప్తుంటా, మీరు జాగ్రత్త ప్రాక్టీస్ చేయండి. సో ఫస్ట్ వాడు ఇచ్చింది ఇక్కడ, ఫస్ట్ వన్ చూడండి, 1 plus i whole power 16 అంటే మనకి ఈ బ్రాకెట్ లో అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్ లో రాయాలి. డైరెక్ట్ గా వాల్యూ ఉందనుకోండి రాసుకోవచ్చు, బట్ 1 ని కాస్ లో రాయాలి, ఇక్కడ 1 ని సైన్ సేమ్ థీటా పాసిబుల్ కాదు. 1 అంటే కాస్ 0 వస్తుంది, బట్ సైన్ 0 ఇక్కడ 0 వస్తుంది, టర్మ్ ఉండదు. సో లేకపోతే 1 ప్లస్ ఐ ఉన్నప్పుడు ఏం చేయాలంటే √2 తో మల్టిప్లై డివైడ్ చేయాలి. సో న్యూమరేటర్ ని అండ్ డినోమినేటర్ అంటే √2 ఇంటూ 1/√2 వస్తుంది ప్లస్ i/√2 హోల్ పవర్ 16. సో √2 పవర్ 16 ని సెపరేటర్ రాస్తున్నా, ఇది కాస్ 45 degrees, కాస్ 5/4 వస్తుంది, ఇది కాస్ 5/4 ప్లస్ 1/√2 అంటే సైన్ 5/4, i సైన్ 5/4 హోల్ పవర్ 16. సో √2 అంటే 2 పవర్ 1/2 వస్తుంది, 16/2 అంటే 2 పవర్ 8 అవుతుంది, 2 పవర్ 8 ఇంటూ దీనికి డిమోలేషన్ అప్లై చేద్దాం. ఇట్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఆఫ్ n, కాస్ n థీటా ప్లస్ ఐ సైన్ థీటా అప్లై చేద్దాం. సో కాస్ 16 into 5/4 plus I sin 16 into 5/4. So 4 ones are 4 fours are 4 ones are 4 fours and 2 power 8 into మనకి ఏమొస్తుంది cos 4pi plus I sin 4pi. సో మనకి మల్టిపుల్స్ ఆఫ్ పై ఉంటే మల్టిపుల్స్ ఆఫ్ పై ఉంది అనుకోండి, ఆ సైన్ వాల్యూ 0, బట్ కాస్ట్ వచ్చేసరికి పై వాల్యూ -1, 2π అంటే ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ పై ఉంటే +1 వస్తుంది. పై వాల్యూ కాస్ పై వాల్యూ -1, 2π వాల్యూ +1, 3π -1, 4π +1 ఇట్లా ఆల్టర్నేటివ్ వస్తుంది. అంటే ఇది వాల్యూ వస్తుంది +1 వస్తుంది, 1 ప్లస్
మల్టిపుల్స్ ఆఫ్ పై కదా, సైన్ లో మల్టిపుల్స్ ఆఫ్ పై ఉంటే 0 వస్తుంది వాల్యూ. సో I ఇంటూ 0, 1 ప్లస్ 0 అంటే 1, 2 పవర్ 8. దీని ఆన్సర్ ఏంటంటే 2 పవర్ 8. ఇది 1 ప్లస్ I హోల్ టు పవర్ 16 is equals to 2 పవర్ 8. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, 1 మైనస్ I హోల్ టు పవర్ 8. సెకండ్ వన్ 1 మైనస్ I హోల్ పవర్ 8, హోల్ పవర్ 8. సేమ్ ఇది కూడా సేమ్ 1 మైనస్ అయింది కదా, సేమ్ రూట్ 2 తో మల్టిప్లై డివైడ్ చేద్దాం. రూట్ 2 ఇంటూ 1 బై రూట్ 2 మైనస్ I బై రూట్ 2 హోల్ పవర్ 8. సో సపరేట్ రాద్దాం. రూట్ 2 పవర్ 8 అంటే 8 బై 2 వస్తుంది. రూట్ 2 ని రూట్ 2 పవర్ 1 బై 2 రాసుకోవచ్చు. సో దీనికి సేమ్ cos 5 బై 4 cos 45 మైనస్ I sin 45 5 బై 4 హోల్ పవర్ 8. సో 2 పవర్ రూట్ 2 అంటే 2 పవర్ 1 బై 2, 8 బై 2 అంటే 2 పవర్ 4 వస్తుంది. 2 పవర్ 4 ఇంటూ ఇది కూడా డిమోరేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, 8 ఇంటూ 4 5 బై 4, 4 1 4 2 cos 2 పై వస్తుంది. cos 2 పై మైనస్ I sin 2 పై డిమోరేషన్ అప్లై అయ్యింది. sin 2 పై వాల్యూ 0, మల్టిపుల్స్ ఆఫ్ పై వాల్యూ sin 0, పై వాల్యూ cos 2 పై అంటే ప్లస్ 1, cos పై వాల్యూ మైనస్ 1, cos 2 పై ప్లస్ 1. అంటే దీని ఆన్సర్ ఏంటంటే 2 పవర్ 4 ఇంటూ 1 మైనస్ 0, అంటే ఆన్సర్ ఈస్ 2 పవర్ 4. ఇది 6th అండ్ సెకండ్ వన్, మోస్ట్ ఈజీ అండ్ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి, ప్రీవైట్ క్యూస్ చూడండి. డైరెక్ట్ గా ప్రీవైట్ క్యూస్ వెళ్ళొద్దండి. ఫస్ట్ కాన్సెప్ట్ ఫార్ములాస్ నేర్చుకున్న తర్వాత దానికి ఫస్ట్ మినిమం ప్రాబ్లమ్ చిన్న ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత ప్రీవైట్ క్యూస్ కి వెళ్ళాలి. సేమ్ ఇదే మోడల్ టచ్ అవుతాయి మనకి. చూడండి ఒకసారి కావాలంటే 1 ప్లస్ I హోల్ పవర్ 16 ఉంది కదా, ఇక్కడ చూడండి 1 ప్లస్ I హోల్ పవర్ 10 ఉంది. పవర్ కూడా చేంజ్ అవుతుంది. ఇది పర్ఫెక్ట్ నేర్చుకున్నాం అనుకోండి, అది ఈజీ చేయొచ్చు మనం. ఇది కూడా 1 మైనస్ I హోల్ పవర్ 8, ప్లస్ నేర్చుకున్నాం, మైనస్ నేర్చుకున్నాం, అక్కడ మైనస్ ఇచ్చిండు. ఓకేనా. స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్ గా. రైట్. నెక్స్ట్ 7th వన్ సొల్యూషన్ చూడండి. 7th క్వశ్చన్ సొల్యూషన్ అది తెలంగాణలో 23 అడిగే ప్రాబ్లం ఉంది. సో డిమోస్తం చాలా ఈజీ అండి, మీరు అసలు మిస్ చేయకూడదు. సో 1 ప్లస్ I హోల్ పవర్ 10, 1 ప్లస్ I హోల్ పవర్ 10 ప్లస్ 1 మైనస్ I హోల్ పవర్ 10 ఈజ్ ఈక్వల్స్ టు, ఇంతకుముందు ఏం చేసినాం, సేమ్ రూట్ 2 తో మల్టిప్లై డివైడ్ చేసినాం. రూట్ 2 ఇంటూ 1 బై రూట్ 2 వస్తుంది, ప్లస్ I బై రూట్ 2. డైరెక్ట్ గా cos 45 రాసుకోవచ్చు, బట్ ఇష్టం. రూట్ 2 ఇంటూ 1 బై రూట్ 2 మైనస్ I బై రూట్ 2 హోల్ పవర్ 10. సో డైరెక్ట్ రాసుకోవచ్చు మనం. రూట్ 2 పవర్ 10 అంటే రూట్ 2 పవర్ 10 వస్తుంది. ఇది cos 45 ప్లస్ I sin 45, cos 5 బై 4 ప్లస్ I sin 5 బై 4 పవర్ 10, ప్లస్ ఇది కూడా సేమ్ రూట్ 2 పవర్ 10 cos 5 బై 4 మైనస్ I sin 5 బై 4 హోల్ పవర్ 10. లేదు ఈ స్టెప్ స్కిప్ చేసి మనకు తెలుసు కాబట్టి ఆల్రెడీ 1 ప్లస్ I ఉంటే రూట్ 2 తో మల్టిప్లై చేసాం, cos 5 బై 4 వస్తుంది, sin 5 బై 4 వస్తుంది, డైరెక్ట్ రాసుకోవచ్చు కూడా. సో దీనికి డిమోరేషన్ ఇది ఏమొస్తుంది అంటే రూట్ 2 పవర్ 10 బై 2 అంటే 5 వస్తుంది. 2 పవర్ 5 దీనికి డిమోరేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, cos 10 పై బై 4 వస్తుంది, ప్లస్ I sin, దీంట్లో కూడా రూట్ 2 పవర్ 10 రెండింటిలో కామన్ తీద్దాం మనం. 2 పవర్ 5 ఇది 2 పవర్ 5 ఇది 2 పవర్ 5 వస్తుంది. I sin 10 పై బై 4 ప్లస్ cos 10 పై బై 4, ఇక్కడ దీని కూడా డిమోరేషన్ అప్లై చేస్తున్నాం, మైనస్ I sin 10 పై బై 4 10 పై బై 4. సో ఈ రెండు కూడా సైన్ రెండు క్యాన్సిల్ అవుతుంది. సో 2 పవర్ 5 ఇంటూ cos 10 పై బై 4 అంటే క్యాన్సిలేషన్ ఏమన్నా 2 2s 5s cos 5 బై 2 వస్తుంది. cos 5 పై బై 2 ప్లస్ 2 cos 5 బై 4 కదా, ఇది కూడా సేమ్ అంతే వస్తుంది. 2 cos ఇది 5 పై బై 2 5 బై 2 cos 5 పై బై 2 అంటే 2 పవర్ 5 ఇంటూ 2 ఇంటూ ఇక్కడ 0 క్యాన్సిల్ అయింది కదా. మల్టిపుల్స్ ఆఫ్ 5 బై 2 ఉంది, మల్టిపుల్స్ ఆఫ్ 5 బై 2 ఉంటే కాస్ట్ లో 0, సైన్ లో పాజిటివ్ నెగిటివ్ చేంజ్ అవుతుంటది. బట్ ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 5 బై 2 ఉంది ఇక్కడ, సో ఇట్ ఈస్ 0. సో దీని వాల్యూ 0. సో 0 ఇంటూ సంథింగ్ ఇస్ కంప్లీట్ గా 0. 1 ప్లస్ I హోల్ టు పవర్ ఆఫ్ 10 ప్లస్ 1 మైనస్ I హోల్ టు పవర్ ఆఫ్ 10 వాల్యూ ఏంటంటే 0. ఇది క్వశ్చన్ నెంబర్ 7. తెలంగాణ 23 అడిగారు. టేక్ స్క్రీన్ షాట్ ఫాస్ట్ గా. రైట్. నెక్స్ట్ చూడండి, -1 ప్లస్ I రూట్ 3 పవర్ 60. 8th క్వశ్చన్ నెంబర్ 8. ఈ ట్రిగోమెట్రిక్ కొంచెం వాల్యూస్ నేర్చుకోవాలండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. 11th క్వశ్చన్.
క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. వాడు ఇచ్చిందంటే మనకి -1 + i√3 హోల్ పవర్ 60. దీన్ని cos θ ప్లస్ i sin θ ఫార్ములా రాయాలి. ఫస్ట్ 2 తో 1/2 2 తో మల్టిప్లై 1 + i ఉంటే √2 తో వెళ్ళి 1√3 ఉంటే 2 తో మల్టిప్లై డివైడ్ చేయండి. -1/√2 -1/2 వస్తుంది ప్లస్ i√3/2 పవర్ 60. సో 1/2 ఏం రాసుకోవచ్చు అంటే 1/2 cos 60 వస్తుంది, ఇది cos 30 వస్తుంది. సారీ √3/2 cos 60 60 sin 60 cos 60 ఇది sin 60 cos 60. బట్ నెగిటివ్ ఉంది కదా, నెగిటివ్ అంటే సెకండ్ క్వాడ్రంట్ లో వస్తుంది మనకి. ఎక్స్ యాక్సిస్ ఫస్ట్ రియల్ పార్ట్ నెగిటివ్ ఉంది, ఇది ఇమాజినరీ పార్ట్ పాజిటివ్, ఎక్స్ నెగిటివ్ వై పాజిటివ్. సెకండ్ క్వాడ్రంట్ 30 degrees ఉండదు. సో ఏం తీసుకోవాలి, 90 + 30 తీసుకోవాలి. ఓకేనా. 90 + 30 అంటే ఎంత, 120. 120 అంటే 2π/3. దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 2 × 2^60 cos 2π/3. ఎందుకంటే 90 వరకే ఫస్ట్ క్వాడ్రంట్, మనకి 30 degrees వస్తుంది సైన్ లో, ఇది 30 degrees వస్తుంది. 1/2 30 degrees సైన్ లో, సెకండ్ క్వాడ్రంట్ కాస్ రెసిప్రోకల్ cos 90 + -90 sin 90 + cos θ అవుతుంది. సో 90 + 30 అంటే 120 వస్తుంది. cos 120 వాల్యూ ఏమొస్తుందంటే -1/2 ప్లస్ ఇక్కడ కూడా సేమ్ ప్లస్ i sin సేమ్ 2π/3 తీసుకోవాలి. 2π/3 హోల్ పవర్ 60. సో 2^60 ఇంటూ, సో డిమోరేషన్ అప్లై చేయండి, cos 60 ఇంటూ 2π/3 ప్లస్ i sin 60 ఇంటూ 2π/3. ఆన్సర్ వచ్చేసింది మనకి. సో 3 1 320 3 1 320. ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ ఓన్లీ పై ఉంది, 0 ఆన్సర్ మనకి. అంటే 2^60 ఇంటూ దీని వాల్యూ వస్తుంది కాస్ ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ పై 22 40 కదా, 40π. ఆడ్ మల్టిపుల్స్ ఉంటే -1, ఈవెన్ మల్టిపుల్స్ ఉంటే +1. సో దీని వల్ల ఏంటి +1 ప్లస్ ఇది 0. 1 + 0 2^60. ఇది ఆన్సర్. 8th క్వశ్చన్ ఆన్సర్ ఏంటి 2^60. ఇది ఏపీలో 22 ర్యాంక్ యాడ్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. 1 + i పవర్ 20 24 డైట్ వేస్తున్నా, √2 తో మల్టిప్లై చేస్తున్నా, డైట్ వేస్తున్నా చూడండి. √2 తో మల్టిప్లై చేస్తే బ్రాకెట్ వస్తుంది, cos π/4 వస్తుంది, cos π/4 ప్లస్ i sin π/4 వస్తుంది, i sin π/4. సో పవర్ కూడా దీని కూడా పవర్ డైట్ అప్లై చేస్తే ఎంతో 20 24 వస్తుంది పవర్, ప్లస్ దాని కూడా సేమ్ √2 పవర్ 20 24 వస్తుంది, 20 24 అంటే ఏమొస్తుంది మనకి cos π/4 i sin π/4 పవర్ 20 24 రైట్. సో √2 అంటే రూట్ నుండి 2^1/2 రాసుకోవచ్చు. ఈ 2 తో డివైడ్ చేస్తే 1012 వస్తుంది. అంటే దీంట్లో ఇది కామన్ తీస్తున్నారు, రెండిట్లో కామన్ తీస్తే వస్తుంది 2^1012 వస్తుంది. బ్రాకెట్ ఏమొస్తుంది, సారీ మర్చిపోయినా, ఇది డిమోరేషన్ అప్లికేషన్ అనుకుంటే ఏమొస్తుంది cos 2024 ఇంటూ π/4 ప్లస్ i sin 2024 ఇంటూ π/4 ఇక్కడ ప్లస్ cos 2024 ఇంటూ π/4 మైనస్ i sin 2024 ఇంటూ π/4. సో మనకి i సైన్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో 2^1012 4 1 2 4 1 4 5 0 4 6 24 cos 506 ఇంటూ π ప్లస్ cos 2 ఇది కూడా సేమ్ అంతే వస్తుంది. అంటే ఏమొస్తుంది 2 cos 506 π మల్టిప్లైస్ ఇది 4 1 4 506 అంతే కదా రైట్. సో ఇది ఏంటి ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ 5. సో దీని వాల్యూ ఏమొస్తుంది కంప్లీట్ గా అంటే దీని వాల్యూ 1 అవుతుంది. అంటే 2^1012 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 2^1 వస్తుంది మనకి 1013 వస్తుంది. ఇది ఆన్సర్ 2^1013. ఇది 9th క్వశ్చన్ సొల్యూషన్. ఓకేనా. ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నాండి మనకి రూట్ లో 1 ప్లస్ i ఉంటే √2 తో మల్టిప్లై డివైడ్ చేస్తే అది cos π/4 ప్లస్ i sin π/4 వస్తుంది. సైన్ సైన్ క్యాన్సిల్ అవుతుంది. సో దీని ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ పై ఉందా, ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై ఉందో తీసుకోవాలి. ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై ఉంటే కాస్ లో నెగిటివ్ వస్తుంది, ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ పై ఉంటే పాజిటివ్ వస్తుంది. రైట్. నెక్స్ట్ చూడండి ఈ క్వశ్చన్ కంప్లీట్ అయింది, 9th కంప్లీట్ అయింది, 8th. నెక్స్ట్ 10th 11th చూడండి. రెండు కూడా తెలంగాణలో 23 క్వశ్చన్. రెండు కూడా ఇది ఒక సెషన్ లో ఇచ్చాడు, ఇది ఒక సెషన్ లో ఇచ్చాడు. సేమ్ సెషన్ లో కాదు, రెండు కూడా చూడండి డిఫరెంట్. రెండు సేమ్ అనిపిస్తాయి కొంచెం చూసి సిమిలర్ గా. పవర్ కోడ్ చేంజ్ చేస్తున్నాడు, స్క్రీన్ షాట్ తీసుకోండి. పవర్ కోడ్ చేంజ్ చేసిండు.
పవర్ చేంజ్ చేసిండు, మనం కన్ఫ్యూజ్ చేయడానికి చేంజ్ చేస్తున్నాడు. సేమ్ సెక్షన్ డిఫరెంట్ సెక్షన్స్ అది, డిఫరెంట్ షిఫ్ట్ అది. సో 10th క్వశ్చన్ చేస్తున్నాం, మీరు 11th క్వశ్చన్ ట్రై చేసుకోవచ్చు. అంటే 1+√3i పవర్ 2023 అంటే దేంతో 1/2 తో మల్టిప్లై డివైడ్ చేస్తాం. 1+√3 ఉంది కదా, అంటే 1+1/2 ప్లస్ √3/2i పవర్ ఎంత వస్తుంది మనకి 2023 ప్లస్ ఇక్కడ కూడా సేమ్ 2 into 1/2 మైనస్ √3/2i పవర్ ఎంత వస్తుంది ఇక్కడ 2023. ఓకేనా. సో 2 పవర్ ఏమొస్తుంది 2 పవర్ 2023 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఇది ఏం రాసుకోవచ్చు, కాస్ 1/2 అంటే కాస్ 60 కాస్ 5/3 ప్లస్ i sin 5/3 నెక్స్ట్ ఇది కూడా రాసుకోవచ్చు 2 పవర్ 2023 ఇంటూ కాస్ 5/3 మైనస్ i sin 5/3 సో రెండు కామన్ తీసుకుందాం. 2 పవర్ 2023 కామన్ తీద్దాం. 203 కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది, సైన్ క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఏంటి 2 కాస్ 5/3 ఇది పవర్ తీసుకోవాలి, సారీ పవర్ 2023. సో దీనికి డింబర్ ఇచ్చిన ప్లేస్ ఏమొస్తుంది, కాస్ 2023 ఇంటూ 5/3 వస్తుంది. కాస్ 2023 ఇంటూ 5/3 సైన్ క్యాన్సిల్ అవుతుంది అండ్ డైరెక్ట్ రాస్తున్నది చూడండి. సో 1 కాస్ 5/3 2 కాస్ కదా, సో 2 కాస్ 2023 ఇంటూ 5/3 డిమోర్స్ అప్లై చేసిన తర్వాత రాస్తున్నా 2023 ఇంటూ 5/3 2 కాస్ 2023 ఇంటూ 5/3. సో ఇక్కడ దీన్ని మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు, మనం చూడాలి ఒక్కసారి. 2023 అంటే 3 తో పాసిబుల్ అవ్వదు. మల్టిపుల్స్ ఆఫ్ 5 ఉన్నా మల్టిపుల్స్ ఆఫ్ 5/2 ఉన్నా మనం డైరెక్ట్ వాల్యూ రాసుకోవచ్చు. బట్ దీన్ని చేయడానికి రాదు మనకి. సో ఏం చేద్దామంటే దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ రాద్దాం, మల్టిపుల్స్ ఆఫ్ 2π రాద్దాం. ఎంత రాసుకోవచ్చు దీన్ని, 3 6 18 2 22 7 21 13 4 12 1. సో అంటే 674 ప్లస్ 1 రాసుకోవచ్చు దీన్ని. అంటే 2 పవర్ ఏమొస్తుంది 2 పవర్ 2023 ఇంటూ 2 దీని అంటే ఏం రాసుకోవచ్చు, కాస్ 674 అంటే దీన్ని మల్టిపుల్స్ ఆఫ్ 2 రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు. అంటే మల్టిపుల్స్ ఆఫ్ 2 వస్తుంది, 2π వస్తుంది అన్నట్టు. పైలు ఎన్ని ఉన్నాయి మనకి 2023 పైలు ఉన్నాయి అన్నట్టు. దీన్ని ఏం రాసుకోవచ్చు 674π ప్లస్ 1π కదా, 1π/3 రాసుకోవచ్చు. ఇట్లా రాసుకోవచ్చు 674π ప్లస్ 5/3. 674 2π మల్టిపుల్స్ రాసుకోవచ్చు. అంటే దీని కాస్ 2π ప్లస్ θ. కాస్ 2π ప్లస్ θ అంటే ఫస్ట్ క్వాడ్రంట్, అంటే సేమ్ వస్తుంది, మళ్ళీ కాసే వస్తుంది. అంటే ఏమో రాసుకోవచ్చు 2 పవర్ 2023 ఇంటూ 2 ఇంటూ కాస్ 5/3 కాస్ 5/3. సో కాస్ 5/3 కాస్ 60 వాల్యూ 1/2 వస్తుంది. సో ఈ 1/2 2 క్యాన్సిల్ అవుతుంది. 2 పవర్ 2023 ఇంటూ 2 ఇంటూ 1/2 2 క్యాన్సిల్ అయ్యే ఆన్సర్ మనకి 2 పవర్ 2023. సో దీని ఆన్సర్ చూడండి ఏంటి, 10th క్వశ్చన్ ఆన్సర్ ఏంటి 2 పవర్ 2023. బట్ 11th క్వశ్చన్ కూడా సేమ్ ఎక్స్పెక్ట్ చేయకండి 2 రావచ్చని, ఎందుకంటే ఇక్కడ మిడిల్ లో మైనస్ ఉంది. సో ట్రై చేయండి. ఇక్కడ 11th క్వశ్చన్ లో మనకి ఏది వస్తుందంటే మనకి ఇక్కడ ఫస్ట్ కాస్ట్ నెగిటివ్ అయితే కాస్ట్ పాజిటివ్, రెండు కాస్ట్ క్యాన్సిల్ అవుతాయి, సైన్ లో వస్తాయి చూడండి. ఆన్సర్ ఏమొస్తుందంటే 2 పవర్ 2022 ఇంటూ 2i sin 2022 ఇంటూ 5/3 వస్తుంది. ఇది సింప్లిఫై చేయండి. మనకు వచ్చే 11th క్వశ్చన్ ఆన్సర్ చెప్పాను ఏమొస్తుందంటే పవర్ 2023 కామన్ తీస్తాం కదా, 2 పవర్ 2022 వస్తుంది ఇంటూ 2i sin 2022 ఇంటూ 5/3. దీన్ని సింప్లిఫై చేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా, ఇది 11th క్వశ్చన్. టెక్ స్క్రీన్ షాట్. సో లాస్ట్ కాన్సెప్ట్, దీని తర్వాత మొత్తం ప్రాబ్లమ్స్ ఉంటాయి. nth రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఫస్ట్ nth రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ తెలవాలి మనకి. సపోజ్ ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ z ఈక్వల్స్ ఉంది అనుకోండి, z ఈక్వల్స్ టు కాస్ θ ప్లస్ i sin θ ఉంది అనుకోండి, r ఇంటూ r కూడా అనుకుంటాం. దీన్ని అంటే మన పోలార్ ఫార్మ్ లో రాస్తాం. z ని ఏం రాస్తుంటే r ఇంటూ కాస్ θ ప్లస్ i sin θ రాస్తాం. z పవర్ 1/n దీని nth రూట్ ఆఫ్ z అంటారు. దీన్ని nth రూట్ ఆఫ్ z. సో nth రూట్ ఆఫ్ z అంటే ఏంటంటే r పవర్ 1/n ఇంటూ కాస్ θ ప్లస్ i sin θ హోల్ పవర్ 1/n. ఇది nth రూట్ ఆఫ్ z అంటాం. ఓకేనా. సో దీని సొల్యూషన్స్ ఏంటంటే ఇది సొల్యూషన్స్ ఏంటంటే ద సొల్యూషన్స్ ఆఫ్ z పవర్ 1/r r పవర్ 1/n sis θ ప్లస్ 2kπ/n
ఇక్కడ కే వాల్యూస్ ఏంటంటే 0 నుండి స్టార్ట్ చేయాలి, n-1 వరకు తీసుకోవాలి. n వాల్యూ 5 ఉంది అనుకోండి అంటే 4 వరకు తీసుకోవాలి. 5 - 1 అంటే 4 కదా, అంటే కే వాల్యూ 0, 1, 2, 3, 4 వరకు తీసుకోవాలి. ఇది nth రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. nth రూట్ అంటే సింపుల్, సపోజ్ z⁴n nth రూట్ ఆఫ్ z అంట. సో నెక్స్ట్ ఇది సొల్యూషన్ ఈ ఫామ్ లో ఉందనుకోండి, ఫస్ట్ దాన్ని పోలార్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. r ఇంటూ కాస్ θ ప్లస్ sin θ ఫామ్ కన్వర్ట్ చేసి సొల్యూషన్స్ ని దీంట్లో తీసుకోవాలి. r⁴n ఇంటూ సిస్ θ ప్లస్ 2kπn. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మధ్యలో రెగ్యులర్ గా దీని మీద ప్రాబ్లమ్స్ అడుగుతుంటాడు. ఆ ప్రాబ్లమ్స్ లో మనం చేద్దాం, ఓకేనా. నెక్స్ట్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ. యూనిటీ అంటే 1. యూనిటీ అంటే 1. సో z⁴n ఈక్వల్స్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్ కదా, యూనిటీ తీసుకోవాలి. z⁴n ఈక్వల్స్ ఇక్కడ ఏమనుకోవాలంటే యూనిటీ. z⁴n ఈజ్ ఈక్వల్స్ 1 అయితే సో z ఈక్వల్స్ ఏమవుతుందంటే z⁴n కాంప్లెక్స్ నెంబర్ z కదా, యూనిటీ అంటే z ప్లస్ లో 1 తీసుకోవాలి. z ఈక్వల్స్ టు 1/n. దిస్ ఈస్ కాల్డ్ nth రూట్ ఆఫ్ యూనిటీ. యూనిటీ అంటే 1. nth రూట్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ z. ఇక్కడ z ప్లస్ లో తీసుకుంటాం అంటే 1 తీసుకుంటాం. దిస్ ఈస్ కాల్డ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ. సో దీనికి కూడా n రూట్స్ పాసిబుల్ అయితే, దీనికి కూడా n రూట్స్ పాసిబుల్ అయితే, దీని రూట్స్ ఏంటంటే సొల్యూషన్స్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ. యూనిటీ 1 గుర్తు పెట్టుకోండి. ఆర్ 1 ఒకటి ఒమేగా స్క్వేర్ అండ్ సో ఆన్ ω⁻n-1. ఒమేగా ఏంటది నెక్స్ట్ చెప్తా ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ ప్రోడక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రోడక్ట్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఈస్ -1/n-1. ఈ రూట్స్ nth యూనిటీ దగ్గరనే అని ఇక్కడ కాదు. ఇవన్నీ ప్రోడక్ట్ చేసాం అనుకోండి, మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే -1/n-1. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఈజ్ 0. ఈ రూట్స్ అన్ని యాడ్ చేస్తే ఇక్కడ 1 + ω + ω² + అన్సోన్ ω⁻n-1 యాడ్ చేసాం అనుకోండి, కంప్లీట్ గా మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే 0 వస్తుంది. నెక్స్ట్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. ఇక్కడ nth రూట్స్ ఆఫ్ యూనిటీ అనే కదా, n ప్లస్ ఏం తీసుకుంటాం ఇక్కడ అంటే 3 తీసుకుంటాం. అంటే x ఈక్వల్స్ ఏం తీసుకుంటాం అంటే x ఈక్వల్స్ టు 1 x⁻3 అంటే 1 కదా, x ఈక్వల్స్ టు 1/1/3. సో దీని పవర్ 3 కదా, 3 రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. సో పవర్స్ దీన్ని ఏం రాస్తామంటే x⁻3 ని x³ - 1³ ని 1 రాసుకోవచ్చు. అంటే దీన్ని a³ - b³ ఫామ్ లో a - b ఇంటూ x - 1 ఇంటూ a² + ab + x + 1² = 0. అంటే x - 1 = 0, x = 1 ఒక రూట్ వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే 2 రూట్స్ వస్తాయి, ఓకేనా. పవర్ 3 కదా, 3 రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఒకటి 1, ఇంకొకటి రిమైనింగ్ 2 రూట్స్. ఆ రిమైనింగ్ 2 రూట్స్ ఏమొస్తాయంటే -1 + i√3/2 వస్తుంది ఒకటి, ఇంకొకటి -1 - i√3/2 వస్తుంది. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తారు. అంటే దీన్ని ఒమేగా అనుకుంటాం, -1 + i√3/2. దీన్ని ω² అనుకుంటాం. ఒమేగా వాల్యూ చూడండి. ఒమేగా అంటే ఏంటంటే -1 + i√3/2 లేదా -1 + i√3/2 ని ఒమేగా అనుకోవాలి. నెక్స్ట్ ω² అంటే -1 - i√3/2 ω². సో క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఆర్, దీని రూట్స్ ఏమొస్తుంది, ఒకటి 1 వస్తుంది, ఇంకొకటి ఒమేగా, ఇంకొకటి ω². 1 ω² సేమ్ సమ్ ఆఫ్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఏంది 0. ఈ 3 రూట్స్ యాడ్ చేసి ఎంత రావాలి మనకి 0 రావాలి. అంటే 1 + ω + ω² = 0. నెక్స్ట్ ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఇస్ -1/n. ప్రోడక్ట్ అంటే 1 × ω × ω² అంటే ω³ అవుతుంది. -1/n - 3 ఉంది కదా, -1/3 - 1 2 -1² అంటే 1 వస్తుంది. ω³ = 1. ఇవన్నీ యాడ్ చేసి ఏమొస్తుంది 0 వస్తుంది. ω³ = 1. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్స్. నెక్స్ట్ క్యూబ్ రూట్స్ ఆఫ్ ఎనీ రియల్ నెంబర్ ఏ. రియల్ నెంబర్ ఉందనుకోండి, కాంప్లెక్స్ నెంబర్ కాకుండా, దాని క్యూబ్ రూట్స్ ఏంటంటే డైరెక్ట్ గా వాళ్ళు ఏదైనా కాన్స్టెంట్ ఇస్తే అనుకోండి, a⁻1/3 తీసుకుంటాం. a⁻1/3 ω, a⁻1/3 ω². ఓన్లీ రియల్ నెంబర్ ఇస్తారు. ప్యూర్లీ రియల్ ఇచ్చింది అనుకోండి, దాని క్యూబ్ రూట్స్ ఏంటంటే a⁻1/3 a⁻1/3 ω, a⁻1/3 ω². ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్. దీని రెగ్యులర్ గా ప్రాబ్లమ్స్ అడుగుతుంటాడు. ఇది సమ్ ఆఫ్ ద nth రూట్స్ ఆఫ్ యూనిట్ మీద రెగ్యులర్ ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. అండ్ క్యూబ్ రూట్స్ కండిషన్స్ కూడా అప్లై చేసుకొని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. టేక్ స్క్రీన్ షాట్. సాల్వ్ చేసిన కండిషన్స్ నేర్చుకోండి. 1 + ω క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిట్ ఇస్తే 1 + ω + ω² = 0 అండ్ ω³ = 1. కండిషన్స్ అయితే నేర్చుకోవాలి. అంటే చిన్న ω⁻20 ఉంది అనుకోండి, దాని ω⁻20 అంటే మనకు తెలిసిన కానీ ω⁻20 వాల్యూ ఎలా ఫైండ్ చేయాలంటే ω³ = 1 కదా, మనకి మన వినోద వాల్యూ ఆఫ్ ω³ = 1. అంటే మల్టిపుల్స్ ఆఫ్ 3 వచ్చేట్టు రాయాలి. అంటే ω⁻20 రాసుకోవచ్చు, ω⁻18 రాసుకోవచ్చు, ఇంటూ ω² రాయొచ్చు. ω⁻18 అంటే 18 రాస్తాం, మళ్ళీ ω³ 6 ఇంటూ ω². అంటే ω³ అంటే 1 కదా, 1/6 అంటే 1 ఇంటూ ω² అంటే ω². అంటే ω⁻20 వాల్యూ ఏంటి అంటే ω².
సిమిలర్ గా ఒమేగా పవర్ 34 మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 33 వస్తుంది. ఓకే, దాని వాల్యూ 1 వస్తుంది. సింపుల్. మల్టిపుల్స్ ఆఫ్ 33 ఉందనుకోండి, దాని వాల్యూ 1 సింపుల్. ఇక్కడ 18 కదా, దీని వాల్యూ 1. ఓకేనా, మన ఒమేగా పవర్ 34 అంటే ఒమేగా పవర్ 33 ఇట్లా రాసే అవసరం లేదు మనకి. ఇంటూ ఒమేగా, దీని వాల్యూ 1 వస్తుంది. 1 ఇంటూ ఒమేగా అంటే ఒమేగా. ఇది మల్టిపుల్స్ ఆఫ్ 3 వచ్చిందా, దాని వాల్యూ 1. ఓకేనా, నెక్స్ట్ 12th క్వశ్చన్ ఏమండి. ఇది ఏపీలో 12th రెండు ఉన్నాయి. ఏపీలో 22 అడిగాడు, ఇది కూడా 22 అడిగాడు. 1 ఒమేగా స్క్వేర్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ దెన్ ఇక్కడ అడిగాడు, దీని వాల్యూ అడిగాడు. సో క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే మనకి ఆల్రెడీ కండిషన్ తెలుసు మనకి. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ టు 0 అండ్ ఒమేగా క్యూబ్ ఈక్వల్స్ టు 1. ఈ కండిషన్ అప్లై చేసి సాల్వ్ చేయాలి. ఫస్ట్ వన్ చూడండి, మనకి వాడు ఇచ్చింది 1 మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే ఇక్కడ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఉంది. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఏం రాసుకోవచ్చు దీని నుండి అంటే మైనస్ ఒమేగా రాసుకోవచ్చు. అంటే దీని నుండి మైనస్ ఒమేగా ఆల్రెడీ ఇక్కడ ఉంది, దీని ప్లేస్ ఏం రాస్తున్నా మైనస్ ఒమేగా రాస్తున్నా పవర్ 5 ప్లస్ ఇక్కడ 1 ప్లస్ ఒమేగా ఉంది. 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఇక్కడ రాసుకో అంటే ఒమేగా స్క్వేర్ రైట్కి వెళ్తే మైనస్ ఒమేగా స్క్వేర్ అవుతుంది. మైనస్ ఒమేగా స్క్వేర్ పవర్ 5 మైనస్ ఒమేగా మైనస్ 2 ఒమేగా మైనస్ 2 ఒమేగా పవర్ 5 ప్లస్ మైనస్ 2 ఒమేగా స్క్వేర్ పవర్ 5 అంటే మైనస్ 2 పవర్ 5 వస్తుంది. మైనస్ 2 పవర్ 5 ఇంటూ ఒమేగా పవర్ 5 ప్లస్ ఇక్కడ మైనస్ 2 పవర్ 5 ఇంటూ ఒమేగా పవర్ 2 5 10 ఒమేగా పవర్ 10. ఇది 5 నేమ్ రాసుకోవచ్చు. మళ్ళీ మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే మైనస్ 2 పవర్ 5 కామన్ తీసుకుంటాం టోటల్ గా అంటే ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా స్క్వేర్ రాయొచ్చు. దీని ఒమేగా పవర్ 10 ఒమేగా పవర్ 9 ఇంటూ ఒమేగా రాయొచ్చు. అంటే దీని వాల్యూ 1 వస్తుంది. 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగా స్క్వేర్ మైనస్ 2 పవర్ 5 ఇంటూ 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా అంటే దీని నుండి వాల్యూ ఎంత మైనస్ 1 అంటే మైనస్ 2 పవర్ 5 ఇంటూ మైనస్ 1. 2 పవర్ 5 అంటే 2 2 4 4 4 16 32 మైనస్ 30 ప్లస్ 32 మైనస్ 1 కదా ప్లస్ 32 వస్తుంది ఆన్సర్. సో దీని ఆన్సర్ ఏంటంటే ప్లస్ 32. సో ఈ క్వశ్చన్ కూడా సేమ్ మనకి ఏపీలో 22 అడిగాడు. 2 మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ 2 మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్. ఫస్ట్ ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో సింప్లిఫై అండి. ఇది కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో చేయండి. ఇది కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లో, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లో. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకోండి. ఫస్ట్ సెకండ్ వన్ చేస్తుంది చూడండి. సెకండ్ వన్ 2 మైనస్ ఒమేగా హోల్ స్క్వేర్ అంటే 2 మైనస్ ఒమేగా ఏం రాసుకోవచ్చు రైట్ 2 మైనస్ ఒమేగా హోల్ స్క్వేర్ వస్తుంది. దీని 2 మైనస్ ఒమేగా స్క్వేర్ అని సింప్లిఫై లో అంతే రాసుకున్నాం. ఒమేగా పవర్ 10 ఏం రాసుకోవచ్చు, ఒమేగా పవర్ 9 ఇంటూ ఒమేగా రాసుకోవచ్చు. ఒమేగా పవర్ 9 అంటే 1 ఇంటూ ఒమేగా అంటే ఒమేగా వస్తుంది. అంటే 2 మైనస్ ఒమేగా హోల్ స్క్వేర్. ఒమేగా పవర్ 11 ని ఒమేగా పవర్ 9 ఇంటూ ఒమేగా స్క్వేర్ రాయొచ్చు. ఒమేగా పవర్ 9 అంటే 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగా స్క్వేర్ 2 మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్. సో 2 మైనస్ ఒమేగా 2 ఇక్కడ సేమ్ ఉంది అంటే 2 మైనస్ ఒమేగా 2 టైమ్స్ హోల్ స్క్వేర్ అంతే హోల్ పవర్ 4 అయితే హోల్ స్క్వేర్. ఇక్కడ 2 మైనస్ ఒమేగా స్క్వేర్ సేమ్ 2 మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఇది సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 2 మైనస్ ఒమేగా అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 ప్లస్ ఒమేగా స్క్వేర్ 2 4 ఒమేగా హోల్ స్క్వేర్. ఇది 4 ప్లస్ ఒమేగా పవర్ 4 మైనస్ 4 ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేయాలి. ఒమేగా స్క్వేర్ అంటే దీని వాల్యూ ఏంటి మనకి -1 మైనస్ ఒమేగా. ఇక్కడ నుండి ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ ఏం రాసుకోవచ్చు అంటే -1 మైనస్ ఒమేగా రాసుకోవచ్చు. అంటే -4 మైనస్ 1 మైనస్ ఒమేగా మైనస్ 4 ఒమేగా హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఒమేగా పవర్ 4 ఏం రాసుకోవచ్చు అంటే ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా రాసుకోవచ్చు. బట్ ఇక్కడ -4 ఇంటూ ఒమేగా స్క్వేర్ ఏం రాసుకోవచ్చు అంటే సేమ్ -1 మైనస్ ఒమేగా రాసుకోవచ్చు. మాక్సిమం సింప్లిఫై చేయాలి. 4 మైనస్ 1 అంటే 3 వస్తుంది. -5 ఒమేగా హోల్ స్క్వేర్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ప్లస్ 8 ప్లస్ -4 5 ఒమేగా హోల్ స్క్వేర్. మళ్ళీ ఇది ఏమైనా బి హోల్ స్క్వేర్ చేయాలి, ఇది ఏమైనా బి హోల్ స్క్వేర్ చేయాలి. మళ్ళీ రెండు ఇచ్చిన ప్రోడక్ట్ మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఈ కండిషన్స్ యూజ్ చేసుకొని సాల్వ్ చేయాలి. ఒమేగా క్యూబ్ ఈక్వల్స్ 1 చేయాలి అండ్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ 0 కండిషన్ అప్లై చేసుకొని దాన్ని సింప్లిఫై చేయాలి. ఓకేనా, అది లాస్ట్ కి సింప్లిఫై చేయండి. ట్రై చేయండి, వస్తుంది ఈజీగానే. ఏమైనా బి హోల్ స్క్వేర్ చేయండి, ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేయండి. మళ్ళీ రెండింటిని మల్టిప్లై చేయండి. ఒమేగా క్యూబ్ ఎక్కడ వస్తుందో అక్కడ 1 తీసుకోండి. ఓకేనా, నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. టేక్ స్క్రీన్ షాట్. 13th క్వశ్చన్ లాస్ట్ వచ్చేసాం క్లాస్ లో. 13th అండ్ 15th రెండు ఒకటే, బట్ అక్కడ ఒక టైం ఇచ్చిన ఇక్కడ 2 టైమ్స్ ఇచ్చింది. నేను 15 చేస్తాను చూడండి, మీరు 13 చేసుకోవచ్చు. 15th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫస్ట్ మనకి ఏం కావాలంటే క్యాన్సిలేషన్ కావాలి. ఏదో డిఫరెంట్ క్యాన్సిల్ అవుతుంది. ఏదో ఒక టర్మ్ సేమ్ చేసుకోవచ్చు చూడాలి.
ఏదో ఒక టర్మ్ సేమ్ అంటే మనకి ఏ ఇక్కడ న్యూమరేటర్ లో ఏ ఉంది, ఇక్కడ ఏ ఒమేగా ఉంది. అంటే ఇక్కడ దీని ఒమేగాతో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే ఇది ఒమేగా ఏ ఒమేగా అవుతుంది. ఓకేనా? సో న్యూమరేటర్ ని ఒమేగాతో మల్టిప్లై చేస్తున్నా, అంటే న్యూమరేటర్ ని డినామినేటర్ చేస్తున్నా. అంటే ఒమేగాతో మల్టిప్లై చేస్తే ఏముంటుంది, ఏ ఇంటూ ఒమేగా ఏ ఒమేగా వస్తుంది, ప్లస్ ఏ ఇంటూ ఒమేగా బి ఒమేగా ఇంటూ బి ఒమేగా స్క్వేర్ ప్లస్ సి ఒమేగా క్యూబ్ వస్తుంది. బై ఒమేగాతో మల్టిప్లై చేస్తుంది కదా, ఒమేగా ఇంటూ సి ప్లస్ ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్. ఏదో ఒక దాన్ని సేమ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ ఏ ఒమేగా స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఒమేగా స్క్వేర్ న్యూమరేటర్ కంప్లీట్ గా మల్టిప్లై చేయండి. అంటే న్యూమరేటర్ ఓన్లీ న్యూమరేటర్ చేస్తుంది, డినామినేటర్ కూడా ఇస్తున్నా. అంటే ఏమొస్తుంది, ఏ ఒమేగా స్క్వేర్ ప్లస్ బి ఒమేగా క్యూబ్ ప్లస్ సి ఒమేగా పవర్ 4 అంటే సి ఒమేగా బై బి ప్లస్ సి ఒమేగా ప్లస్ ఏ ఒమేగా స్క్వేర్. సో అప్పుడు ఏ ఒమేగా స్క్వేర్ ఏ ఒమేగా, సి ఒమేగా సి ఒమేగా, ఒమేగా క్యూబ్ అంటే 1, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, ఈ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. మనకు వచ్చే ఆన్సర్ ఏంటి, 1 బై ఒమేగా ప్లస్ 1 బై ఒమేగా స్క్వేర్. ఎల్సిఎం ఏమొస్తుంది, ఒమేగా స్క్వేర్ వస్తుంది. అంటే దీన్ని ఓన్లీ ఒమేగాతో మల్టిప్లై చేయాలి. అంటే ఆల్రెడీ ఒమేగా ఉంది కదా, అంటే ఒమేగా ప్లస్ 1 బై ఒమేగా స్క్వేర్. ఒమేగా ప్లస్ 1 అంటే మనకి మైనస్ ఒమేగా స్క్వేర్. కండిషన్ తెలుసు కదా, 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ ఏంటి, 0. 1 ప్లస్ ఒమేగా అంటే మైనస్ ఒమేగా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్. ఒమేగా క్యాన్సిల్ అవుతుంది, ఆన్సర్ ఈస్ -1. దీని ఆన్సర్ -1. ఓకేనా? లాస్ట్ 14th క్వశ్చన్, ఒక 1-2 సెకండ్స్. ఓకేనా? ఇది కూడా సేమ్, ఇదే ఇంతకు చేసినాం కదా, 1 బై ఒమేగా వస్తుంది చూడండి. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి, అది ప్రీవియస్ క్వశ్చన్. ఇది ఈ క్వశ్చన్ ఏపీలో 24 అడిగాడు. సైన్ ఒమేగా పవర్ 10, ఒమేగా పవర్ 10 ఏం రాసుకోవచ్చు, దాన్ని సింప్లిఫై చేద్దాం. ఒమేగా పవర్ 9 ఇంటూ ఒమేగా, ఒమేగా పవర్ 9 అంటే మల్టిపుల్స్ ఆఫ్ 3 కదా, సో ఇట్ ఈస్ 1. అంటే ఏమొస్తుంది మనకి, ఒమేగా వస్తుంది ప్లస్ ఒమేగా పవర్ 23 అంటే 21 ఇంటూ 2 రాసుకోవచ్చు. 21 ది 1 వస్తుంది, ఒమేగా స్క్వేర్ 2 వస్తుంది. ఇంకా ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ పై మైనస్ 5/4. ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే కండిషన్ ఉంది మనకి, ఇది కండిషన్. ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే దీని వాల్యూ ఏంటి, -1 ఇజ్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ ఎంత వస్తుంది, -1 -5/4. రెండిట్లో మైనస్ కామన్ తీస్తే బయట సైన్ ఆఫ్ మైనస్ -sin అవుతుంది, సైన్ π ప్లస్ 5/4. సో సైన్ 180 ప్లస్ θ మైనస్ sin θ, అంటే మైనస్ ఆల్రెడీ ఇక్కడ ఉంది, సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, sin π/4. sin π/4 వాల్యూ 1/√2 ఇంటూ 1/√2. అంటే ఆన్సర్ ఈస్ -1/√2. ఇది 14th క్వశ్చన్. సో వాళ్ళు నేర్చుకున్న కాన్సెప్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్ లో చాప్టర్ క్లోజ్ చేసుకుందాం. మోస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇద్దాం. అని చెప్పే కాన్సెప్ట్స్ ప్రాబ్లమ్స్ అని డెఫినెట్ గా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? యూస్ఫుల్ అనిపిస్తుంది, డెఫినెట్ గా యూస్ఫుల్ అండి. వేరే వారితో కంపారిజన్ నాకు అసలు నచ్చదు. సో ఏంటంటే మనం ఫస్ట్ చేసేది స్టూడెంట్ బెనిఫిట్ అవ్వాలి. ఫస్ట్ కాన్సెప్ట్ డైరెక్ట్ గా ఏదో పీవైక్యూస్ అయితే యూజ్ కాదు, కరెక్ట్ కాదు. సో ఫస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, దాంట్లో ఫార్ములాస్ నేర్చుకోవాలి, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, తర్వాత పీవైక్యూస్కి వెళ్ళాలి. ఓకేనా? రైట్, ఇది టేక్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి.